ఓం సత్యం ఓం ఓం సత్యం ఓం. ఈ ఇండియా మొదటి ఇండియా అమ్మ కనక దుర్గమ్మ, ఈ 9 అంకెల అంకితమమ్మ, నవరాత్రి రూప దర్శనమమ్మ, అందరితో మనసుతో మాట్లాడుతూ ముందుకు తీసుకుని వెళ్తూనే ఉంది. అన్ని మతాలకు తీసుకుని వెళ్తుంది. ఎస్, ఎవరికి భేదం చేయదు. చేస్తుంది అమ్మ భేదం ఇప్పుడు చేస్తుందండి, ఎప్పుడు చేయదు. మనలో మనమే ఆడిలాంటి వాడు ఈడిలాంటి వాడు ఆడిలాంటి అనుకుని మనిషిని కప్పం చేసుకుంటున్నాం. ఈ సత్యమైన మాటలు. ఎస్, ఈ సత్యమైన మాటలండి. మనం ఎనీ టైం ఎనీవే ఓం సత్యం సత్యంలోనే మనం ముందుకెళ్ళాలి. ఆ హిందువు కావచ్చు, ముసల్మాన్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, అందరము ఆ సత్యం మాటలోనే ఆ రాముడు కృష్ణుడు ఉన్నాడు. ఆ సత్యం మాట లోపలనే ఆ క్రీస్తు ఉన్నారు. ఆ సత్యం లోపలనే అల్లల్లా అక్బర్ అల్లా ఉన్నారు. ఆ సత్యం లోపలనే వాయుగురు గురు నానక్ దేవ్ ఉన్నారు. ఎస్, ఆ సత్యం లేకపోతే మనకి ముక్తి లేదు, మోక్షం లేదు, పరలోకం ప్రాప్తిని లేదు. ఇది సత్యమైన మాటలండి. ఎస్, మన హిందుస్థాన్లో క్రిస్మస్ అయినా, రంజాన్ పండుగలైనా, శ్రీకృష్ణ జన్మాష్టమి అయినా, గురునానక్ జపనలైనా మనమందరం కలిసే కుసుగా చేస్తాం కదండి. మరి ఏ దేశంలో ఉన్నదా? మరి ఏ దేశం లేదు. మన హిందుస్థాన్లోనే అందరం సమానంగా మనం చేస్తూనే ఉంటాం. కాకపోతే ఈ అగ్ర రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం ఓట్ల కోసం, సీటు కోసం, వికాసం అభివృద్ధి కోసం తికమకలు చేసి మాట్లాడి మనలోకి అంటే భేదాలు పెట్టి గొడవలు పుట్టిస్తున్నారు. అంతేగాని కాకపోతే ఈ ధరం కన్నా దేశంలో మనమందరము మనసుతోనే ముందుకెళ్తున్నాం. ఈ సత్యం అన్నమాట. క్రిస్మస్ డే యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే. ఎస్, అసలైన క్రీస్తు మనసులో ఉన్నవారు ఏ హిందూ ధర్మంకైనా ఏ ధర్మాలకైనా భేదం చేయడం. ఇప్పుడు మారు మనసు పొందిన హిందువులు క్రైస్తవులు అయిపోతున్నారు. వాళ్ళే వ్యతిరేకం చేస్తున్నారు. అంతే, ఇది అది తేడా. ఓ సత్యం.